హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొప్పల గుడి కాడ ఎలా ఉందో చూద్దాం మనం. సో అంటే మొత్తం ఇక్కడ నిజాం సార్ బ్యాక్ వాటర్ అనేవి ఇక్కడికి గుడి దగ్గర వరకు వస్తాయి కుప్పం కాబట్టి మీద మొత్తం వస్తుండే చాలా ఒకతను. బ్యూటిఫుల్ కొప్పల్ లొకేషన్ ఉమా అయితే సంగమేశ్వర మనకు దేవాలయం. అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసినాం మేము. ఒక్కసారి మనం ఎంత గుడిని సూపర్ చూసుకున్నట్లయితే లొకేషన్, ఇక్కడ గుడి ఉంటుంది అన్నట్టు. బ్యూటిఫుల్ సైడ్ లొకేషన్, పక్కనే మళ్ళా చాలా బాగుంటుంది. వాటర్ అనేది దగ్గర వరకు వస్తున్నట్టు చూడండి ఒకసారి. వాటర్ దగ్గరికి వాటర్ గుడి దగ్గరకు వచ్చేసినాయి వాటర్. వస్తున్నా వీడియో తీసుకుంటా. ఇదైతే గుండము లేదా కోనేరు, అంటే ఏపీలో అయితే కోనేరు అంటారు, మన తెలంగాణలో అయితే గుండము లేదా ప్రాంతీయ భాషలు ఏమంటారు నాకు తెలియదు. చూడండి వాటర్ తక్కువ ఉన్నాయి ఇందులో అయితే, అంటే క్లీన్ చేస్తారు కాబట్టి క్లీన్ చేసే క్రమంలో తక్కువ ఇస్తారు మొత్తం. ఇక్కడ అంత ఖాళీ అనేది ఎప్పుడు ఉండవు, బట్ కాకపోతే వాటర్ అనేది క్లీన్ చేయాలి కదా, అందుకే తగ్గించారు. దీంట్లో కూడా చేపలు ఉంటాయి, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. ఫిషెస్ అవి చాలా బాగున్నాయి. ఫిషెస్ అవి పట్టుకోరా సుశాంత్ కానీ నాకేంటున్నారో ఎందుకు భయపడుతుందంటే ఇక జాగ్రత్త పాకురది. ఇక పట్టుకొని చేప పట్టుకో. నేను ఒకసారి పట్టుకున్నాను ఇంట్లోకి వచ్చినప్పుడు. కొబ్బరి తీసుకొని వెళ్తుంది చేపలు. వెళ్దాం పండి గుడిలకు. చాలుగా ఎక్కువ ఎక్కువ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అసలు ఇంట్లో నుంచి బయటికి అయితే రాలేదు. మెట్లు ఎంత ఎక్కుతుంది అసలు, చాలా పెద్దగా ఉంటాయి మెట్లు అవి. సీతారాముల వారి గుడి, ఆంజనేయ స్వామి. ఇదైతే హనుమాన్ టెంపుల్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయం చాలా పెద్ద ఉంటుంది, పురాతనమైన ఆలయం. దక్షిణ కాశీ అన్నట్టు, ఎందుకంటే మన భారతదేశంలో ఈ సైడ్ దక్షిణ సైడ్ మన ఏదైతే కేదార్నాథ్ స్టైల్లో కట్టించిన దేవాలయాలు ఇది ఒకటి అన్నట్టు. అందుకే సేమ్ చూసుకున్నట్టయితే మన కేదార్నాథ్ లెక్కనే ఉంటాయి మొత్తం ఈ టెంపుల్స్ అన్ని. మొత్తం సేమ్ అలానే ఉంటుంది. ఎవరు లేరు, ఓపెన్ అదే ఓపెన్ ఉంది. కానీ ఎప్పుడైనా సరే శివాలయంలో లింగంకి ఎదురుగా నంది అయితే పక్కా ఉంటుంది. మళ్ళీ తాంబేలు కూడా ఉంది ఇక్కడైతే. ఎవరు లేరు అసలు గుడిలో, సోమవారం అయితే ఉంటారు. లోపలికి వెళ్తే అయితే అసలు ఎవ్వరు లేరు. అంటే నార్మల్ టైంలో అయితే వెళ్ళాలి ఎప్పుడైనా సరే గుడిలోకి. అయితే మనకు ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం అప్పుడు వస్తుంది. ఏమెవరో అసలు కొబ్బరికాయలు కొడుతారు, మొక్కేందో చాలా పెద్దగా ఉన్నట్టుంది అసలు. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరిన్ని ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు ఉండండి, ఓకేనా? నాకు వస్తుంది.